నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. కవాజ్ ఆసిఫ్ మీ బొంద మీరేం చేస్తారా? మీరు ఏం చేస్తారు? ఏం తీవ్ర పరిణామాలు ఉంటాయిరా? మేము యుద్ధం మొదలుపెట్టాగానే కాళ్ళు పట్టుకున్నారా మీరు? అమెరికాయి మీరేం చేస్తారు? మీరు పుట్టి ప్రగల్భాలు, మీరేం చేయలేరు. మేము దలుచుకుంటే ఒక్కరోజు కథం పాకిస్తాన్, ఒకటే రోజు. మొన్ననే అయిపోవురా మీ అదృష్టము, మొన్ననే అయిపోవు, కథం అయిపోవు. కానీ మేము ఆగినాం, పెద్దల మాటలు విని వద్దు, మేము అనుకున్న టార్గెట్ రీచ్ అయినాం, ఉగ్రవాదులను సంహరించినాం అని ఊరుకున్నాం. ఒకసారి డీటెయిల్స్లో కూడా. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్పై అక్కసు వెళ్ళగక్కారు. వాళ్ళ బతుకులు అంతే. పహల్గాం దాడి జరిగి ఏడాది కావస్తున్న నేపథ్యంలో భారత్ తమపై బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. ఇవన్నీ చూస్తుంటే వారు తమపై దాడులకు ప్రణాళికలు రచిస్తూ రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుందన్నారు. మిమ్మల్ని రెచ్చగొట్టుడేంద్రా నాయన, మేము దలుచుకుంటే ఈ క్షణమే బయలుదేరుతాం. ఆర్మీ మొత్తం రెడీ ఉంది, ఇదే క్షణం. మరోసారి ఘర్షణ రీతి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమపై జరిగే దాడులను వేగవంతమైన ప్రణాళికాబద్ధమైన ప్రతిస్పందనతో తిప్పికొడతామన్నారు. మీ బొంద, మీకు వేగం లేదు, మీకు స్పందన లేదు, ఏం లేదు. మీ డమ్మీ మీరు. ఇరాన్ యుద్ధాన్ని అవకాశంగా తీసుకొని పొరుగు దేశం ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాక్ను హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేస్తున్నారు, ఈ సందర్భంగా మాపై ఏమైనా వస్తే మాత్రం బాగుండదని మేము హెచ్చరించినాం. మీ యొక్క గుణం అటువంటిది కదా, దరిద్రమైన గుణం కదా. మీ గుణం ఎప్పుడు భారత్ మీదనే కదా మీ కన్నంతా. హెచ్చరించినాం, మాకు కూడా భయం ఉంటుంది కదా. భయం అంటే మీరు ఏమో చేస్తారని కాదు, మీరు దుస్సాహసాలకు ఏమైనా యుద్ధానికి ఇటువైపు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి ఇండియా సపోర్ట్ ఉందని ఒకటి ఉన్నది కదా మీకు ఆలోచన. దాని ప్రకారం ఏమైనా యుద్ధం మా పైకి వస్తారేమో అని మేము హెచ్చరించినా, కానీ సాధగాక కాదు. యాది కొంచుకో. ఉరి సెక్టార్ దాడి తర్వాత జరిపిన సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా తర్వాత వైమానిక దాడులు, పహల్గాం దాడుల అనంతరం ఆపరేషన్ సింధూర్లను గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఖవాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం కాదు, ఏం కాదు. ఖవాజాని కాకులు ఎత్తుకపోతే, మిమ్మల్ని పాకిస్తాన్ వాళ్ళని కాకులు ఎత్తుకపోతే, మీకు గల్ఫ్ దేశాలు కూడా సపోర్ట్ లేదు, ఇరాన్ లేదు, ఎవ్వరు నమ్మరు, ఏకాకి అయిపోయినరు. ఏమైనా చైనా సహాయం చేస్తున్నచ్చు, అవి ఏందిరా? మా దగ్గర శివకాశి పటాకులున్నాయి, చైనా వాడు మీకు ఇచ్చేవాటికి. ఇప్పుడు ఇరాన్ అనుభవించింది కదా, ఇరాన్ అవి మీకు ఇస్తే మీరు గందే తోక పటాకులు, అంతకంటే ఏం చేయలేవు. నేను తలుచుకుంటే పత్తకుండదు మీ అట్లాస్లో, ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు. మిమ్మల్ని కవింపు చర్యలు ఏంది, మిమ్మల్ని బెదిరించుడు ఏందా? మీకు బెదిరింపు అవసరం లేదు, మేము ఉరికొస్తాం. తలుచుకుంటే ఈ క్షణంలో ఉరికొస్తాం. మటాష్ పాకిస్తాన్ ఏం చేయలేరు. దరిద్రం కొట్టు దేశం. ఇంకా దీనికైతే వీడు స్పందిస్తాడట. వీడు ప్రతిస్పందనలు తీవ్రంగా ఉంటాయి. ఏం తీవ్రంగా ఉంటాయి? కాళ్ళు పట్టుకునేందుకు తీవ్రంగా ఉంటాయి. అమెరికా వాడిని కాళ్ళు పట్టుకొని జర భారత్ని ఆపమనవా, మొత్తం పోయేటట్టున్నది. గందికే వనికి వస్తావు నువ్వు, దేనికి వనికిరావు. భారత్ దలుచుకుంటే ఈ క్షణంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఆపుతారా? అంత శక్తి ఉన్నది మా దేశానికి. నువ్వెంత? మా పిల్లల కాలు గోటి చివరి అంచు పాకిస్తాన్. యాది కొంచుకో. నీ పరిణామాలు ఉండేవి, నువ్వు తీవ్ర పరిణామాలు ఉండేవి. నువ్వు మమ్మల్ని ఎదుర్కొనే సత్తానే లేదు. తోక ముడుచుకోవాలి సపరేగా. శరణం అని నరేంద్ర మోదీ కాళ్ళు పట్టుకోవాలి వచ్చి. ప్రధాని నరేంద్ర మోదీ కాళ్ళు పట్టుకోవాలి. ఇప్పుడు అమెరికా కూడా రానియాడు, వాడు ఆగంలో ఉన్నాడు. వాని దేశంలో వాడు బాగలేదు, వాడు కాళ్ళు పట్టుకుంటా అన్నా వద్దంటాడు. మోదీ కాళ్ళు పట్టుకోవాలి. మేము యుద్ధం మొదలు పెడితే ఆపమని. శరణమా మరణమా రెండే, ఇక ఇంకా ఏం ముచ్చట్లేదు. ఏమంటారు ప్రేక్షకులారా? ఈ ఖవాజా గారు మాట్లాడిన దానికి మీరు స్పందించండి. మనకు శక్తి లేకనా? ఒక్క నిమిషం చాలు, ఒక్కటే నిమిషం. అణ్వాయుధాలు లేకుండా పద్ధతి ప్రకారం యుద్ధం చేస్తాం. పద్ధతి ప్రకారం. మా మహిళలు యుద్ధ విన్యాసాల్లో పాల్గొన్నారు. ఉగ్రవాదులను సంహరించడంలో టార్గెట్ రీచ్ అయిన దాంట్లో మా మహిళలు ఉన్నారా? మహిళలు, పురుషులు పక్క పెట్టుకో. మా మహిళమ్మ తల్లులు రా యుద్ధం చేసింది.
వాళ్ళ ఎంట్రిక పోచ కాదు నువ్వు, నీ పాకిస్తాన్. ప్రేక్షకులారా, కవాదిగాడు అన్న దాని మీద స్పందించండి గట్టిగా కామెంట్ రూపంలో. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.